హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గీతాని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లేస్ ది బెల్ సింబల్ ఫర్ మోర్ వీడియోస్. ఇవాళ రెసిపీ వచ్చేసి పుదీనా పలావ్ అండి. క్విక్ అండ్ ఫాస్ట్గా చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీ అండి. చాలా ఈజీగా ఉంటుంది, చాలా సింపుల్ అండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. ఇప్పుడు దీని తయారీ విధానం చూసేద్దాం. ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకుని శుభ్రంగా వాష్ చేసి ఉంచుకున్న పుదీనాని ఒక కప్పు తీసుకోవాలి. కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. ఇది కొంచెం మిక్సీ చేసుకోవాలి. ఇలా ఒక పట్టు మిక్సీ చేసుకున్న తర్వాత 2 మీడియం సైజు టమాటోస్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకుని ప్యూరీ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తటి ప్యూరీలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. బాస్మతి రైస్ తీసుకున్నానండి. నేను ఒక గ్లాసు ఇలా తీసుకున్నాను. ఇది శుభ్రంగా వాష్ చేసి నీళ్ళు పోసుకుని అరగంట సేపు నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిని పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. 1 స్పూన్ గీని కూడా యాడ్ చేసుకొని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి 1 స్పూను జీలకర్ర, 1 స్పూన్ సాజీరా, ఇలా హోల్ బిర్యానీ సరుకులు 2 బిర్యానీ ఆకులు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత అలాగే 5 పచ్చిమిర్చి చీలికలను యాడ్ చేసుకోండి. అలానే 2 మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా స్లైసెస్లా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. అలానే ఒక క్యారెట్ని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకుని సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకుని ఇవి సాఫ్ట్ అవ్వడం కోసం 1 స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని క్లోజ్ చేసేసి మీడియం ఫ్లేమ్ మీద 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, చక్కగా సాఫ్ట్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనం పేస్ట్ చేసుకున్న పుదీనా టమాటో పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి ఈ ఆయిల్లో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు, కొద్దిగా కారం యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి పచ్చి వాసన పోయే వరకు మంచిగా ఆయిల్లో మిక్స్ అయ్యేలా కలుపుకొని క్లోజ్ చేసేసి 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద మగ్గనివ్వాలి. చూడండి, 2 మినిట్స్ తర్వాత ఇలా బాగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఒక గ్లాసు బాస్మతి రైస్కి 1.5 గ్లాసు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకుని క్లోజ్ చేసేసి హై ఫ్లేమ్ మీద వాటర్ బాయిల్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలా రోల్ బాయిల్డ్ అయ్యాక మనం నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా రైస్ అంతా యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకొని ఫ్లేవర్ కోసం కొద్దిగా గరం మసాలాను కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు టేస్ట్కి సరిపడగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని స్లోగా సైడ్ నుంచి కలుపుకోవాలండి. రైస్ అనేది విరగకుండా ఇలా స్లోగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి క్లోజ్ చేసేసి 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చూడండి, 10 మినిట్స్ తర్వాత చూపిస్తున్న రైస్ అనేది ఇలా చెమ్మగా వచ్చింది. ఇప్పుడు ఇది కొంచెం పైనుంచి కింద వరకు కలుపుకొని మళ్ళా క్లోజ్ చేసేసి మీడియం ఫ్లేమ్ మీద 2 మినిట్స్ మగ్గనివ్వండి. చూడండి, 2 మినిట్స్ తర్వాత రైస్ అనేది ఇలా పొడిగా వచ్చింది. అంతేనండి, రెడీ అయిపోయింది పుదీనా పలావ్. చాలా ఈజీ రెసిపీ అండి. క్విక్గా చేసుకోవచ్చు. లంచ్ బాక్స్ రెసిపీగా చాలా బాగుంటుందండి. దీన్ని పెరుగు చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.